హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎస్పెషలీ ఈ వీడియో నేను చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఇష్టానికి ప్రేమకి గల తేడా తెలియక చాలామంది వ్యక్తులు మనల్ని ప్రేమించే వ్యక్తుల్ని కోల్పోతున్నారండి. దాంట్లో ఫస్ట్ వన్ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, లేదా లవర్స్ అయినా అవ్వచ్చు. మనల్ని ఇష్టపడే వ్యక్తి ఎప్పుడు కూడా మన చుట్టూ అలాగా ఒక వింగిలా తిరుగుతూనే ఉంటాడండి. ఎందుకంటే వాడికి తను ఇష్టపడే వ్యక్తే ప్రపంచం, వేరే ప్రపంచంతో సంబంధం ఉండదు. ఎందుకంటే తను ఇష్టపడే వ్యక్తిలోనే అన్నీ చూసుకుంటాడు వాడు. అది అర్థం కాక అవతల వ్యక్తి ఆ ఫీలింగ్ని ఎంతో ఇన్కన్వీనియన్స్గా, ఇబ్బందిగా, బాధగా, కోపంగా, చిరాగ్గా చూపిస్తూ ఉంటారు. ఆ చిన్న విషయం తెలియకుండా ఆ ప్రేమిస్తున్న వ్యక్తి, అరే ఏంటి, నా ప్రేమలో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే నేను ఏమైనా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నానా, ఇన్కన్వీనియన్స్గా వీళ్ళు అయ్యేటట్టు నేను ఏమైనా చూస్తున్నానని తన గురించి తను ఆలోచించుకున్న వీళ్ళ గురించి ఎక్కువసేపు ఆలోచించే సమయాన్ని తను కేటాయించుకుంటాడు. నిజంగా చెప్పాలంటే కొందరితో మనం ఉంటే బాగుంటుంది అనుకునేది స్నేహం అండి. వాళ్ళు మనతో ఉంటే మన లైఫే బాగుంటుంది అనుకునేది వివాహ బంధం అండి. ఎందుకంటే మనం ప్రేమించిన వ్యక్తిని పరిచయం నుంచి పరిణయం వరకు వెళ్ళాలని చాలామంది కోరుకుంటారు. కానీ ఈ ప్రస్తుత రోజుల్లో అలా అయ్యే అవకాశం, అదృష్టం అందరికీ దొరకదు. మనల్ని ఇష్టపడే వ్యక్తి అంటే స్నేహితుడైనా, మనల్ని ప్రేమించిన వాళ్ళైనా, ఎవరినైనా కూడా ప్రేమ ఎవరి విషయంలోనైనా ఒకటేనండి. ఎందుకంటే మనం ఇష్టపడే వ్యక్తికి ఈ భూప్రపంచంలో, ఇంత పెద్ద ప్రపంచంలో మనం ఒక్కళ్ళమే కనిపిస్తున్నాం అంటే అది మన అదృష్టం అండి. వాళ్ళు మన వెనకాలే పరిగెట్టుకుంటూ మనం ఎంత వద్దన్నా కూడా వస్తున్నారు అంటే మనమే వాళ్ళకి ప్రపంచం అండి. ఇంకేం తెలియదు పాపం. వాళ్ళకి స్వచ్ఛంగా ఇష్టపడతారు, స్వచ్ఛంగా ప్రేమిస్తారు. ఆ స్వచ్ఛమనే దాంట్లో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడమే పాపం మర్చిపోతారు. మన గురించి ఆలోచిస్తారు. సరిగ్గా తినరు, ఎక్కువ సేపు ఎవరితో స్పెండ్ చేయలేరు. అది అవతల వ్యక్తికి ఎంత ఇన్కన్వీనియన్స్గా ఉంటుందంటే, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోరా ప్లీజ్ అన్నంత వరకు కూడా వస్తుందండి. అలాంటి సిచ్యువేషన్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. చూడండి, అలాంటి వ్యక్తి మీ లైఫ్లో ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళని వదులుకోవద్దు. కరోనా వచ్చి మనకు ఒకటి చెప్పింది, చిన్న కరోనా వచ్చి కనిపించలేని చిన్న కరోనా మనకు ఒకటి చెప్పింది. ఓకే, డబ్బు కాదు ముద్దు, బాంధవ్యం మనకి కావాలని. ఓకే, డబ్బు కాదు ముద్దు, ఓకే, మనకి మన ఆరోగ్యమే ముద్దు. డబ్బు కాదు ముద్దు, మనకు కావాల్సిన వాళ్ళే కావాలి అని చెప్పింది. అయినా కూడా